ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియా దేశాల్లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లోనూ కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయినా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ తదితర దేశాలలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 ఫ్యామిలీకి చెందిన LF7, NB18 రకాలు పంజా విసురుతున్నాయి. దీంతో దేశంలోనూ కోవిడ్ టెన్షన్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత వారం రోజుల్లోనే 164 కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం మే 12 తర్వాత కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కొత్త కేసులు రికార్డయ్యాయి. బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో 2 మహిళలు కోవిడ్తో చనిపోయారన్న వార్తలు తీవ్ర ఆందోళన రేపాయి. అయితే వారి మరణానికి కరోనా కారణం కాదని, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయని BMC క్లారిటీ ఇచ్చింది. దేశంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. యాక్టివ్గా ఉన్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక రివ్యూ నిర్వహించింది. గత కొన్ని రోజులుగా సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, చైనాల్లో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. సింగపూర్లో ఒకే వారంలో కొత్త కేసుల సంఖ్య 14,000 దాటిపోయింది. హాస్పిటల్లో చేరికలు 30% పెరిగాయి. థాయ్ న్యూ ఇయర్ సోంక్రాన్ ఫెస్టివల్ తర్వాత థాయిలాండ్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. హాంకాంగ్లో 30 కరోనా మరణాలు నమోదయ్యాయి. అటు చైనాలోనూ వేసవి ఇన్ఫెక్షన్ భారీగా పెరుగుతున్నట్లు CDS వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయాసియా దేశాలకు ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేనప్పటికీ సింగపూర్, థాయిలాండ్ పర్యటనలు కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. తప్పనిసరి అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీస నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధ ఇబ్బందులున్నవారు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.